కృష్ణకి పెళ్ళాం పోరు మొదలవుతుందన్నమాట. అవకాశం దొరికిన ప్రతిసారి మన పథకాలు అమలు చేద్దాం. అవకాశాన్ని సృష్టిద్దాం. గౌతమి పీక కోసేద్దాం. ప్రథమ శత్రువది. ఇక మీదట నువ్వు గదిలోంచి బయటికెళ్లే ముందు డోర్ వేసి వెళ్ళు. నేను మిమ్మల్ని అనుమానించాలని మీరనుకుంటున్నారా? సీత కూడా రాముణ్ణి అనుమానించలేదు. ఈ గౌతమికి కూడా మిమ్మల్ని అనుమానించే అవసరం రాదు. ఆమెదేం కదమ్మా, మనిషే మనిషే. లక్ష్మి, ఏంటమ్మా? ఇలారా. ఏంటమ్మా? టీవీ ఆన్ చేయి, సినిమా చూస్తాను. కళ్ళకి అడ్డుగా కీరా ముక్కలు పెట్టినారు కదమ్మా, టీవీ ఎలా చూస్తారు? కళ్ళే మూసుకున్నాను, చెవులు తెరుచుకుని ఉన్నాయి కదా. సినిమా వింటాను, టీవీ పెట్టు. దీనమ్మ కొడుకు మాడ దీని పని చెప్తానుండు. ఇదిగో గోడకు సున్నం కొట్టుకున్నట్టు ఆ రంగేంటి? ఏంటి నీ బడాయి? దీన్ని రంగన్రు, ఫేస్ ప్యాక్ అంటారు. తెలుసులే, సంబడం. మా ఊళ్ళో చిందులేసేవాళ్ళు వేసుకుంటారు. అయినా నీ వయసు ఏంటి, నువ్వేంటి? ఈ వయసులో అన్ని అవసరమా? నాకేం అవసరం, నీకు అనవసరం. పల్లెటూరి ముసలి మొద్దువి. ఎప్పుడన్నా సిటీ మొహం చూసుంటే ఫ్యాషన్ అంటే ఏంటో నీకు తెలుసుండేది. అబ్బా ఫ్యాషన్ మాకు తెలియంది కాదు. ఆ సున్నం కొట్టుకుంటే కొట్టుకున్నావు గాని పిల్ల కోసం స్వీట్ చేద్దామని తీసుకొచ్చిన క్యారెట్లు కీరాలు నీ పొట్టను తగలెట్టుకున్నావే. అన్నీ తెలుసంటివి కదా. క్యారెట్ కళ్ళకు చూపునిస్తుందని, కీరా చలవనిస్తుందని తెలీదా? కళ్ళల్లో నిప్పులు పోసుకునే రకానివి. ఎన్ని కీరాలు పెడితే నీ కళ్ళు చల్లబడతాయే. బస్తాలు బస్తాలు క్యారెట్లు తిన్నా నీ చూపు బాగుపడదు. నీ దిష్టి కళ్ళు దొంగలెత్తుపోను. నా చూపు బానే ఉంది, నీకే వయసు మందగించింది. రేపో మాపో గుడ్డిదానివవుతావు. ఏ గోతులను పడి చస్తావు. ఎదుటి వాళ్ళు చావు కోరుకునే వాళ్ళు ముందే చేస్తారు. నాకు 100 ఏళ్ల ఆయుష్ ఉందని నా జాతకంలో రాసుంది. పాపి చిరాకు ఎందుకుండదు? పాపిష్టి పనులు చేయడానికి ఆయుష్ ఉండాలిగా. పదమ్మా, మన ఇక్కడ ఉండలే. వాళ్ళిద్దరు ఎప్పుడు అలా గొడవలు పడుతూ ఉంటారు. ఇల్లు పొమ్మంటుంది, వల్లకాడు రమ్మంటుంది. దండ కుండ పాడి రెడీ చేసుకుని ప్రయాణం అయిపోకుండా నాతో గొడవ ఎందుకు నీకు? నీతో గొడవ పడ్డానికే పుట్టాను మరి. ఇదిగో నాకు గాని చావు వచ్చిందనుకో, నిన్ను చంపి గాని నేను చావును. ఎందుకు నా మీద పడి ఏడుస్తావు? ఈ దిక్కుమాలిన వాటి కోసమే కదా. తీసుకో. శవ మీద పేలాలు ఏరుకునేదాన్ని కాదు. ఈ క్యారెట్ నువ్వే తిని చావు. తింటే తిన్నానని ఏడుపు, వద్దంటే వద్దనని ఒక ఏడుపు. నువ్వు బాగుపడిస్తేగా. బాగుపడే రాత నీకుంటేగా. నీదేనే దరిద్రం రాత. నీదే మొదలష్టపు రాత. చిపా చిచ్చిపా. నువ్వే పో. పంతులు గారు, మన ఫ్యాక్టరీ కట్టబోయే ప్లేస్ ఇదే. ఆ చివరి నుంచి ఇదిగో ఈ చివరి వరకు మొత్తం మనదే. నిరుపయోగంగా ఉన్న ఈ బంజరు భూమి
ఫ్యాక్టరీ కట్టాక బంగారు దేవాలయం అవుతుంది. 40 ఊళ్ళలో ఉన్న ప్రజలకి అన్నం పెట్టే అన్నపూర్ణ అవుతుంది. ఫ్యాక్టరీ కట్టడానికి మనకి అన్ని అనుమతులు వచ్చేసాయి కదా కృష్ణ. భూమి పూజతో పనులు మొదలు పెడతాం. పంతులు గారు, అయ్యా, మీరు పొలవంతా ఒకసారి చూసి భూమి పూజ చేయడానికి ఏ స్థలం బాగుంటుందో చూడండి. అలాగే బాబు. విజయ్, మనం చేస్తోంది మంచి పని. పొలమంతా ఫ్యాక్టరీ పడుతుంది కదా, అలాంటప్పుడు ఏ ప్లేస్ అయితే ఏముంది? అలా అనకండి బాబు. కాల ప్రభావం, స్థల ప్రభావం అన్నారు. బిడ్డ తల్లి గర్భంలోనే ఎందుకుంటుంది అంటే దేవుడు అలాంటి సౌకర్యం పెట్టాడు. శాస్త్రం కూడా అంతే, మన సుఖం కోసమే. సరే అయితే కానివ్వండి. శుభం. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. ఓకే. విజయ్ బాబు, ఇట్రండి. పద కృష్ణ. అద్భుతమైన స్థలం కుదిరిందయ్యా. దిక్కులు మూలలు శుభప్రదంగా అమిరాయి. ఓకే. ఈ స్థలంలో భూమి పూజ మొదలు పెడితే ఫ్యాక్టరీ నిర్మాణం నిర్విఘ్నంగా జరుగుతుంది. అన్నయ్య గారి సంకల్పం అజేయంగా వెలిగిపోతుంది. మాకు కావాల్సింది అదే పంతులు గారు. వలసలు పోతున్న గ్రామస్తులను ఆపాలి, ఫ్యాక్టరీ కట్టి అందరికీ ఉపాధి కల్పించాలి, పల్లెటూళ్ళు పచ్చగా ఆనందంగా ఉండాలి. ఇది అన్నయ్య సంకల్పం, మా కోరిక. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మీ శుభ సంకల్పానికి దైవ సహాయం లభిస్తుంది. థ్యాంక్ యూ పంతులు గారు. భూమి పూజకి మంచి ప్లేస్ చూపించారు. అలాగే పూజకి మంచి ముహూర్తం చూడండి. మీ చేతుల మీదుగానే అది జరిపిద్దాం. తప్పకుండానయ్యా. శుభస్య శీఘ్రం. దివ్యమైన ముహూర్తం నేను ఖచ్చితంగా చూపిస్తాను. ధన్యవాదాలు. సరే విజయ్, ఇక మనం బయలుదేరదామా? పంతులు గారు, పదండి. ఇప్పుడు పూజ చేయాల్సిన రోజున ఏమేం కావాలి అవన్నీ మీరు... స్మిత, సార్, అక్కడేం చేస్తున్నారు? అది ఏం లేదు సార్. రండి వెళ్దాం. వస్తున్నాను సార్. స్మిత, సార్, మీ హెయిర్ అది ఐ మీన్ మీ హెయిర్ క్లిప్ ఏమైంది? ఏమో సార్, ఎక్కడో పడిపోయినట్టుంది.
సారీ సార్. పర్లేదు, మీకు లూజ్ హెయిర్ కూడా బాగుంది. థ్యాంక్ యూ. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏముండావే ఈ కళ, ఈ అందం ఈ భూమి మీద ఎవరికైనా ఉందా? ఈ భూమి మీదైతే ఎవ్వరికీ ఉండదే. ఈ ధనలక్ష్మీదేవికి నాకు అస్సలు తేడానే లేదు. అదే అందం, అదే కళ, అచ్చం లక్ష్మీదేవిలా ఉన్నాను. ఆ లక్ష్మీదేవికి ఒంటి నిండా నగలున్నాయి, నాకు లేవు. అదొక్కటేగా తేడా, మొత్తం అంతా సేమ్ టు సేమ్ డిట్టో. అవును, నేను మాత్రం ధనలక్ష్మీదేవిలా నగలెందుకు వేసుకోకూడదు? కానీ నగలు లేవు కదా. గౌతమి, సవతి, అనసూయ నగలున్నాయి కదా. ఆ రోజు చీర తీసినప్పుడు చూశాను, అవెవరూ వేసుకోవట్లేదు. నేను వేసుకుంటాను. అమ్మో, దీనికేం పోయే కాలం వచ్చింది? అరే, ఇదేంటి ఒకేలా ఉంది? మొన్నేమో అనసూయమ్మ గారు చీర కట్టేసుకుంది, ఈ రోజేమో ఆ అమ్మ నగలన్నీ పెట్టేసుకుంటోంది. ఇంతవరకు గౌతమే పెట్టుకోలేదు. చెప్తా దీని పని. అమ్మో, దీని నోట్లో నోరు పెట్టడం కంటే చెత్త డబ్బాలో చెయ్యి పెట్టడం మంచిది. గౌతమిని తీసుకొచ్చి 4 దులిపించేస్తాను. దీనమ్మ కడుపు మాడ. గౌతమి, 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 అమ్మా గౌతమి, గౌతమి, గౌతమి. ఏంటి నానమ్మా? ఆ ఛాయదేవి సూర్పడక ఏం చేస్తుందో తెలుసా? ఎప్పుడు ఆవిని తిడతావేంటి? మరి దాని చేష్టలు అలా ఉన్నాయి. మరి ఇప్పుడేం చేసింది? మొన్నటికి మొన్న ఆ అమ్మ చీర కట్టుకుందా, ఇవాళ ఆ అమ్మ నగలన్నీ అలంకరించుకుంటోంది. నువ్వు గాని ఇంకెవరైనా గాని ఆ అమ్మ నగలు ముట్టుకున్నారా? అనసూయమ్మ గారి జ్ఞాపకార్థమని అవన్నీ అలాగే పెట్టాం. ఇప్పుడేమో ఆ పాపిష్టిది వాటి విలువ పాడు చేసింది. ఎక్కడుంది తను? కింద రూములో. పద, చెప్పు దాని పని. ఇప్పుడు నువ్వు ధనలక్ష్మీదేవిలా ఉన్నావే? కాదు కాదు, ఆ లక్ష్మీదేవే అసూయ పడేలా ఉన్నావు.
అమ్మా ఈ నగలు ఎట్టా ఉండాయి నాకు దేవతలాగా కనిపిస్తున్నాను కదా. ఓసే దయ్యమా, ముందు ఒంటి మించి ఆ నగలు తీసి అక్కడ పెట్టు. ఏంటి? దయచేసి ఆ నగలు తీయండి. ఏందమ్మో నాకు ఈ నగలు బాగోలేవా? అవి మా అనసూయమ్మ గారి నగలే. అయితే ఇవి నగలు కావా ఏంటి? కావు, అవి నగలు మాత్రమే కావు, మా అనసూయ యొక్క జ్ఞాపకాలు. వాటికో విలువ ఉంది, గౌరవం ఉంది. దయచేసి వాటి బరువు తీకండి. మీరు ఏంటమ్మాయ్ బరువు తుచ్చుకునే నగలకి బరువేంటి? బరువు రంగు రూపం కాదు, అవి నాకు పవిత్రమైనవి, నేను పూజించేవి. మా అనసూయ యొక్కతో సమానం అవి. బాగుండదమ్మా, ఆవిడేదో పెద్ద దేవతలాగా ఇవేవో దేవతా నగల్లాగా మా బాగా బిల్డప్ ఇస్తున్నావే. అవును, అనసూయ అక్క నాకు దేవతే. ఊరి గుడిసెలో ఉన్న నన్ను ఈ మేడలోకి తీసుకొచ్చింది. ఏ ఆడది చేయని త్యాగం చేసి తన భర్తతో నా పెళ్లి చేసింది. నన్ను సొంత చెల్లిలా చూసుకుంది. నాకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చింది. అందుకే తను నాకు దేవత. అందుకే అవి దేవతా నగలు. ఇప్పటిదాకా నేను వాటిని వేసుకోలేదు. మీరెలా వేసుకున్నారు? అబ్బో ఇది ఇంకా బాగుండదమ్మోయ్. నగలున్నది వేసుకోవడానికే కదా. ఈ ముసల్ది ఎట్టాగూ వేసుకోలేదు. నువ్వా బక్క ప్రాణివి, ఇన్ని నగల్ని నువ్వెట్టా మొయ్యగలవు చెప్పు? ఈ విట్టాగే మూలనుంటే మట్టి కొట్టుకుపోతాయి. అందుకే నేనేసుకుండా. దయచేసి తీయండి. ఇంకా మాట్లాడితే మీ మీదున్న గౌరవం తగ్గిపోతుంది. తీయండి ముందు. తీస్తానమ్మా. నాకేం గతిలోకి వేసుకున్నాననుకున్నావా ఏంటి? నేనేమి నీలాగా పూరి గుడిసెలోంచి రాలేదు. మేళ్ళలోనే పుట్టాను. 7 వారాల నగలు నాకు ఉండాయి. ఆహా, ఉంటే వాటిని వేసుకుని ఊరేగు. ఈ నగల జోలికి మాత్రం రాకు. ఎంత చెప్పినాక మళ్ళీ వేసుకోవడానికి నేనేమన్నా సిగ్గులేని దాన్ని అనుకుంటున్నారా? ఇందాకేమో పరుల సొమ్ము పాము లాంటిదన్నావు కదా. ఇదిగో తీసుకో, ఈ నగలన్నీ తీసుకో. ఈ పావులు తేళ్లు జెరిలు నాకెందుకు? ఆగండి. ఇషిక మొహం చూసి మిమ్మల్ని వనలేకపోతున్నాను. పెద్దవారు పరే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలని మీకు తెలీదా? బుద్ధిగా గౌరవంగా ఉంటే ఇంకో 2 రోజులు ఇంట్లో ఉంటారు. లేదంటే ఈ రోజు పంపించేస్తాను. వెళ్ళండి. వీళ్ళు ఇంకా 2 రోజులు ఇంట్లో ఉంచడం ఎందుకే? ఈ రోజు పంపించే. పీడ ఎరగడవుతుంది. వీటిని జాగ్రత్తగా భద్రపరచమని విజయ్ గారికి చెప్పినానమ్మా. ఎలాగోలా 2 రోజులు ఓపిక పడదాం. తర్వాత వాళ్ళే వెళ్ళిపోతారు. అలాగేనమ్మా. సార్, భూమి పూజకి ప్లేస్ ఈ రోజే డిసైడ్ చేశారా? అవును సార్. నువ్వు పంపిన ఫొటోస్ లో ఆ ప్లేస్ నేను చూశాను. అక్కడ గుర్తుగా నువ్వు వదిలిన హెయిర్ పిన్ ను కూడా చూశాను. థ్యాంక్ యూ సార్. ఎవరికి అనుమానం రాలేదు కదా? లేదు సార్. ఓకే, భూమి పూజ ఎప్పుడు? ముహూర్తం ఇంకా ఫిక్స్ చేయలేదు సార్. చేయగానే మీకు పోస్ట్ చేస్తాను. ఈ రాత్రికి ఏం చేయాలో మన వాళ్లతో చేయిస్తాను. ఈ లోపు నువ్వు ఇంకో పని చెయ్యాలి. ఏంటి సార్? అలాగే సార్. వీలైతే ఈ రోజు లేదంటే రేపు నేను చెప్పిన పని పూర్తి చేయి. మన ప్లాన్ లో ఇది చాలా ఇంపార్టెంట్. తెలుసు సార్. పని పూర్తవగానే నాకు ఫోన్ చేయి. జాగ్రత్త. ఓకే సార్, ఉంటాను.
అద్భుతంగా ఉంది పాయసం. గౌతమి కడుపారా తింటుంది. దానికి నా చేతితో చేసిన పాయసం అంటే ఎంత ఇష్టమో. పిచ్చి పిల్ల పొద్దున్నే నోరు ఇడిచి అడిగింది. పాయసం